మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సనత్ నగర్ నుంచి మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. యాశ్రీజ, మనం చూసుకున్నట్లయితే ఈరోజు శివరాత్రిని పురస్కరించుకొని శివాలయాలన్నీ కూడా ఆ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి అనే చెప్పాలి. వేలాది మంది భక్తులు శివాలయాలకి తరలి రావడమే కాకుండా స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు కూడా వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ ఆలయాలకి పోటెత్తారనే చెప్పుకోవాలి. ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏర్పాటు కూడా ఆలయ సిబ్బంది చేయడం జరిగింది. సామూహిక అభిషేకాలతో పాటు అర్చనలు, అలాగే సాయంత్రం జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనమైతే సన్నత్ నగర్లో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నాము. ఇక్కడ మార్నింగ్ నుంచి ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు ఆలయానికి చేరుకోవడం, స్వామివారికి స్వయంగా వాళ్ళు అభిషేక కార్యక్రమాలు చేయడం, అలాగే ఇక్కడ స్వామివారికి ప్రత్యేక అలంకరణలు కూడా చేయడం, సాయంత్రం జరిగేటువంటి జాగరణ, అలాగే స్వామివారి కళ్యాణ మహోత్సవం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇటు పూజారులు కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడికి వేలాది మంది భక్తులు కూడా రావడం, అలాగే వాళ్ళు అభిషేకాది కార్యక్రమాలు స్వయంగా స్వామివారికి చేసుకునే వెసులుబాటును కూడా ఇక్కడ ఆలయ సిబ్బంది కల్పించడం జరిగింది. అలాగే ఏర్పాట్లు కూడా ప్రత్యేక పూజలకి అనుసరించి ఇక్కడ ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అలాగే వచ్చే ప్రతి భక్తులు కూడా ఈరోజు ప్రత్యేకించి శివరాత్రి పురస్కరించుకొని తెల్లవారుజామునే స్నానాలు ఆచరించి స్వామివారికి పూజలు చేసి, అలాగే ఉదయం పూట ఉపవాసం ఉండి సాయంత్రం జాగరణ కూడా చేస్తూ ఉంటారు. అయితే మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ అర్చకులు గురువు గారు ఉన్నారు. చెప్పండి స్వామి, ఇక్కడ ఈ రోజు ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు శివరాత్రిని పురస్కరించి? ఓం నమః శివాయ. ముందుగా అందరూ కూడాను మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఇది మీరు చూస్తున్న దేవాలయం సనత్ నగర్ హనుమాన్ దేవాలయము, దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఇక్కడ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడాను భారీగా ఉదయం 4 నుంచి అభిషేకాలు జరుగుతున్నాయి. అలాగే సాయంకాలం 6 గంటల వరకు ఈరోజు అభిషేకాలు జరుగుతాయి. తర్వాత మధ్యాహ్నం అభిషేకాలు జరుగుతాయి. సాయంకాలము రాత్రి ప్రదోషకాల సమయంలో స్వామివారికి ప్రత్యేక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా లింగోద్భవకాల సమయం ప్రారంభ సమయంలో 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మరియు లఘున్యాస అభిషేకము, ఇలా విశేష పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. అదేవిధంగా 12 లింగోద్భవ కాల సమయంలో స్వామివారికి మహాహారతి కార్యక్రమం ఉంటుంది, ప్రత్యేక అలంకరణ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క విశేష కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శించుకొని వెళ్తూ ఉన్నారు. ఇది మన దేవాలయము దేవాదాయ ధర్మాదాయ శాఖ, మా దేవాలయం కార్యనిర్వాధికారు సత్యనారాయణ నాయుడు గారు మరియు మా దేవాలయం అర్చకులు ప్రధాన అర్చకులు పరాశరం రవీంద్రాచార్యులు గారు పర్యవేక్షణలో ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చల్లటి నీళ్లు మరియు చల్లటి వాతావరణం ఉండాలని పందిళ్లు వేయించడం కూడా జరిగింది. ఇక్కడ జాగరణ ఏ సమయంలో చేస్తే మంచిది అని భక్తులు కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ప్రత్యేకించి శివరాత్రికి జాగరణ ఏ సమయంలో చేయాలి? జాగరణ అంటే రాత్రి ప్రారంభం నుంచి మరుసటి రోజు ఉదయము తెల్లవారు 6 గంటల వరకు కూడాను ఈ యొక్క జాగరణ చేయాలి. చేసినట్లయితే స్వామివారి కృపా కటాక్షం పరిపూర్ణంగా మన మీద ఉంటుంది. అదేవిధంగా మనం అనుకున్న ఫలితాలు జరుగుతాయి, మీ కోరికలు నెరవేరుతాయి. సో చూసుకున్నట్లయితే ఈరోజు శివరాత్రి మహోత్సవాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. స్వామివారి కళ్యాణం కూడా ఈరోజు సాయంత్రం జరగనుంది. దాంతో పాటుగా అభిషేకాది కార్యక్రమాలు, అర్చనలు, అలాగే సాయంత్రం లింగోద్భవం జరిగే సమయంలో స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలు కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చలువ పందిళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నంకి భక్తులు పోటెత్తే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పందిళ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ చూడొచ్చు మనము. అయితే మనతో పాటు ఆలయ సిబ్బంది కూడా ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎక్కువ మొత్తంలో భక్తులు వస్తున్నారు, ఇప్పటికి సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఎలాంటి నుంచి వస్తున్నారు? 4 గంటల నుంచి అభిషేకాలు స్టార్ట్ అయినాయి, ఇంకా వస్తూనే ఉన్నారు, జనాలు బాగానే వస్తున్నారు. అట్లా ఎలాంటి ఏర్పాట్లు చేశారు సాయంత్రం కార్యక్రమానికి? సాయంత్రం మంచిగా కళ్యాణంకి మంచి కార్యక్రమం చేసినాం. ఓకే,
సో సాయంత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ కళ్యాణ మహోత్సవం కూడా స్వామివారికి ఈ రోజు శివపార్వతుల కళ్యాణం కూడా నిర్వహించనున్నారు. ఇదే రోజున శివపార్వతుల కళ్యాణం చేసుకొని అలాగే స్వామివారు ఈరోజు లింగం రూపంలో అవతరించిన రోజు కాబట్టి ఈరోజు ప్రత్యేకతని ఉందనే చెప్పుకోవాలి. ఈ రోజుని పురస్కరించుకొని స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు అలాగే బిల్వపత్రాలతో అలాగే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజాది కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. దాంతో పాటుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి ఈరోజు సాయంత్రం పూట కూడా జాగరణ చేస్తూ ఉంటారు. జాగరణ చేసి రేపు ఉదయం పూట ఈ ఉపవాసాన్ని విరమించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పూజలతో సనత్ నగర్ దేవాలయం అయితే కలకల్లాడుతుందనే చెప్పాలి. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా మార్నింగ్ నుంచి రావడం జరిగింది. సార్ చెప్పండి, శివరాత్రి ఎలా జరుపుకుంటారు, ఇక్కడ ఎలాంటి పూజాది కార్యక్రమాలు జరుగుతాయి? బాగా జరుపుకుంటామండి. ఎవ్రీ ఇయర్ బాగా జరుపుకుంటాం. భక్తులు చాలా వస్తారు ఇక్కడికి. కానీ వ్యవస్థ బాగుంది. ఇప్పుడైతే పోలీస్ బందోబస్తు కూడా ఇచ్చాము, ప్లస్ ట్రాఫిక్ కూడా చెప్పాము. మంచిగా ఉంది. ఏర్పాట్లు ఎలా అనేది ఈ గుడి ప్రత్యేకత అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ శివరాత్రికి ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేస్తారు? మంచిగా ఉంటుందండి. పూజలన్నీ కూడా బాగా చేస్తారండి. ఉపవాసాలు జాగరణలు చేస్తారండి, చేస్తామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే విజువల్స్ లో చాలా మంది భక్తులు కూడా అంటే సెక్షన్ల వారీగా కూడా ఇక్కడ అభిషేకాది కార్యక్రమాలకైతే వీళ్ళని ఇక్కడికి లోపలికి పంపించడం, స్వామివారికి స్వయంగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకునేలాగా వాళ్ళని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అమ్మ చెప్పండి, ఈ శివరాత్రికి ఎలా జరుపుకుంటారు? చాలా వైభవంగా జరుగుతుందండి. ఇక్కడ అంతా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం పూజలు చేసుకుని నైవేద్యం పెట్టుకుని మళ్ళీ ఇక్కడ కళ్యాణం చేస్తారు. కళ్యాణం చూసుకుని తెల్లవారుజామున వరకు జాగరణ చేస్తారు. చేస్తామండి, ప్రతి సంవత్సరం జాగారం చేస్తాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ గుడికి? నేను నా తెలిసిన కానీ ఉపవాసమే ఉన్నానండి. జాగారం కూడా చేస్తూనే ఉన్నాను. మీరు ఉంటున్నారు, ఉపవాసం జాగరణ చేస్తున్నారు? ఉపవాసం ఉంటాను, జాగరణ చేయను. సో స్వామివారికి ప్రత్యేకంగా ఈరోజు శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కారణంగా ఇక్కడ అభిషేకాది కార్యక్రమాలు, అర్చనలు అలాగే స్వామివారి కళ్యాణ మహోత్సవంతో పాటు ఈరోజు రాత్రి జరగబోయేటువంటి జాగరణ మహోత్సవం కూడా ఇక్కడ ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి భక్తులు కూడా ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి పలు రకాలైన ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే క్యూ లైన్లో కూడా భక్తులు వేచి ఉండే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి క్యూ లైన్లో వాటర్ కావచ్చు, అలాగే ఎండలో ఎక్కువసేపు నిలబడకుండా చలువ పందిళ్ళ నడుమున ఇక్కడ గుళ్ళో ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం 10 గంటల నుంచి కూడా జాగరణ మహోత్సవం అయితే ఇక్కడ జరగనుంది. ఈ రోజు 9 గంటల నుంచి లింగోద్భవ సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో ప్రత్యేకంగా ఉపవాసం ఉండి పూజలు చేసుకున్నట్లయితే సత్ఫలితాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాణి.